కేరళ ఎన్నికల వేళ తెలంగాణ గ్యారంటీలు రాజకీయ హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి గ్యారంటీలు కేంద్ర బిందువయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు కేరళలో ప్రచారం చేస్తూ అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు విజయవంతంగా అమలయ్యాయని చెబుతూ సందేహాలుంటే తెలంగాణకు వచ్చి చూసుకోవచ్చని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. అయితే దీనిపై సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందిస్తూ గ్యారంటీల అమలు నిజమైతే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేరళ మీడియాను తెలంగాణకు తీసుకురావాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇలా గ్యారంటీలపై సాగుతున్న రాజకీయ పోరు కేరళ ఎన్నికలను రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారుస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో చోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారనుందా? ఎస్ మౌనిక, కేరళ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్లో హీట్ అయితే పెంచుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇదే చర్చ ఇటు తెలంగాణ రాజకీయాల్లో నడుస్తూ ఉంది. మరొక వైపు ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఇటు బీజేపీ పార్టీ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేరళలో 5 గ్యారంటీలు ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి యూడీఎఫ్ అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి అక్కడ ఇప్పటికే మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అక్కడికి ఒక దఫా ప్రచారం కూడా చేసి రావడం జరిగింది. ప్రధానంగా ఆయన అక్కడ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఈ గ్యారంటీల ఫార్ములా అనేది సక్సెస్ అయింది. ఇప్పటికే కర్ణాటకలో అమలు చేశాము, అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికే 6 గ్యారంటీలు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చాము, అవి అమలు చేశాము. అదేవిధంగా ఈ గ్యారంటీలకు సంబంధించి ఎక్కడ కూడా మేము ఏదైతే గ్యారంటీలు ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే తెలంగాణకు వచ్చి చూసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలకు హామీ తనదని చెప్పేసి కూడా ఏదైతే ఈ గ్యారంటీలకు సంబంధించి అమలు చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు అక్కడ పినరయి విజయన్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ కూడా రహస్య స్నేహితులని, వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలు ఒకవైపు ఇటు లెఫ్ట్ పార్టీల నుంచి తీవ్రంగా ప్రతిస్పందన రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా ముఖ్యమంత్రి చేసినటువంటి ఏదైతే కామెంట్లు ఉన్నాయో వాటిని విమర్శించడం జరిగింది. ఇటు పొత్తులో భాగంగా తెలంగాణలో సిపిఐ కూడా ఇటు ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి కొనసాగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో కూడా పార్టీకి నష్టం కలిగిస్తాయని చెప్పేసి కూడా ఇటు లెఫ్ట్ పార్టీల నేతలు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి తాజాగా ఈ గ్యారంటీలకు సంబంధించి తాజాగా బండి సంజయ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది. ఈ గ్యారంటీలు తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ 6 గ్యారంటీలు కనుక అమలు చేశారని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి కూడా బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేరళలోని మీడియాను కూడా తెలంగాణకు ఆహ్వానించాలి, ఎందుకంటే మీకు దమ్ముంటే కేరళ మీడియాను కూడా తెలంగాణకు ఆహ్వానిద్దాం. సో ఎంతవరకు గ్యారంటీలు ఇక్కడ అమలయ్యాయని అన్నటువంటి అంశాన్ని కూడా ప్రజల ముందు ఉంచామని చెప్పేసి కూడా బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు గ్యారంటీల పర్వం ఏదైతే ఉందో కేరళ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కూడా హీట్ పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.